జాగృతి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగింది. తెలంగాణ జాగృతి అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. తెలంగాణ జాగృతికి తొలి విజయంగా చెప్పాలి ఇది. కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీతో విభేదించి బయటకు వెళ్ళిన తర్వాత అలంపూర్ నియోజకవర్గం, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గం అది. అక్కడ తెలంగాణ జాగృతి గెలవడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. వడ్డేపల్లి మున్సిపాలిటీ అలంపూర్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి జెండా ఎగరబోతుంది. ఇది ఇప్పుడు బిగ్ బ్రేకింగ్గా మనం చూడాలి. మిగిలిన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీలపై జెండా ఎగరేసాయి చూద్దాం. మన స్క్రీన్పై మనకు కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి చూద్దాం వన్ బై వన్. కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న మున్సిపాలిటీలు స్క్రీన్పై చూస్తున్నాం. చిట్యాల, దేవరకొండ, హాలియా, కోహిర్, దేవరకద్ర, అశ్వరావుపేట్, సుల్తానాబాద్, బూత్కూర్, ములుగు, చొప్పదండి, బిచ్కుంద. నెక్స్ట్ కాంగ్రెస్ గెలుచుకున్న మున్సిపాలిటీలను మనం స్క్రీన్పై చూస్తాం. మంతని, శ్రీధర్బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, బాన్సువాడ, నందికొండ, కామారెడ్డి, సూర్యాపేట, హుజూర్ నగర్, నిగరేడ్చర్ల, ఇల్లందు, మరిపేడ, ధర్మపురి, పెద్దపల్లి, ఈ వరుసగా హుజూర్ నగర్, కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, సదాశివపేట్, నారాయణ్ ఖేడ్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు. దేవరకొండ, హాలియా, చిట్యాల, కోహిర్, దేవరకద్ర, ఇవన్నీ అశ్వరావుపేట్, ములుగు, చొప్పదండి, బిచ్కుంద. ఇప్పటి వరకు వచ్చిన రిజల్ట్స్ ఇవి. బీఆర్ఎస్ పార్టీ గెలిచిన మున్సిపాలిటీలు ఒకసారి చూద్దాం స్క్రీన్పై. పెట్టకుండా ఎందుకు ఇస్తారు రైట్. జెండా ఎగరేసింది 9 మున్సిపాలిటీల్లో. మెజారిటీ మున్సిపాలిటీలు మెదక్ జిల్లాలోనే ఉన్నాయి. మ్యాక్సిమం మెదక్ జిల్లా నుంచి మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసింది. అందులో గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం, ఈ మున్సిపాలిటీలు అన్నీ కూడా ఉన్నాయి. మిగిలిన కోరుట్ల, అదేవిధంగా కొంత సిరిసిల్ల, ఈ నియోజకవర్గ సిరిసిల్ల మున్సిపాలిటీలో కూడా బీఆర్ఎస్ ముందంజలో ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా 32 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటే 9 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ గెలుచుకుంది. ఒక్క మున్సిపాలిటీ కూడా ఇంకా బోని కొట్టలేదు బీజేపీ. కానీ ఇంట్రెస్టింగ్గా అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది. అక్కడ తెలంగాణ జాగృతి ఫార్వర్డ్ బ్లాక్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు, సింహం గుర్తుపై పోటీ చేసి వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మా ప్రతినిధి ప్రతాప్తో మనం మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించి ప్రతాప్తో మాట్లాడదాం. మన ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. మనోతమయ్య గారు, ఎలా చూడాలి దీన్ని? మొత్తానికి మున్సిపాలిటీల్లో మీరు ముందంజలో ఉన్నారు, కానీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి తెలంగాణ జాగృతి ఒక మున్సిపాలిటీని గెలుచుకుంది. దీన్ని ఎలా చూడాలి? గెలుచుకుందంటే దాని పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక్కోసారి స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి ఆ విజయం అనేది ఉంటుంది తప్ప దానివల్ల సింహం గుర్తు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ భవిష్యత్తులో ఏదో సాధిస్తుంది అనుకోవడం అంతకన్నా పొరపాటు ఇంకోటి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. రేపు జరిగే దాంట్లో కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఎందుకు ఉంటుంది? ప్రజలు ఏమంటున్నారు? ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నారు. ఎందుకు ఈ 10 పైగా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయి? కొన్ని చోట్ల నాయకత్వంలో ఉన్న తేడాల మూలంగా, స్థానిక పరిస్థితుల మూలంగా ఇట్లా విజయాలు, ఇట్లాంటి అనూహ్యమైనటువంటి విజయాలు ఒక చోట వస్తాయి. దానివల్ల కవిత గారికి వచ్చింది లేదు. కానీ మిగతా చోట్ల ఇప్పుడు 9 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ గెలిచింది. అంటే కాంగ్రెస్ని తలపడుతుంది ఏ పార్టీ? ఇలా బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉండి కూడా చేతులు ఎత్తేసింది. 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వాళ్ళలో ఎక్కడ కూడా ఏ మున్సిపాలిటీలు ఇంకా వాళ్ళు కాదు తెరవలేదు. కాబట్టి ఆ తర్వాత స్థానం, కాంగ్రెస్ తర్వాత స్థానాన్ని అంటే పట్టణాల్లో, మా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీనే ఉన్నది. కవిత గారు అంటే అక్కడ నాయకత్వం ఎవరున్నారో దాన్ని బట్టి ఉంటుంది తప్ప కవిత గారిని చూసో ఇంకోటి చూసో కాదు. స్థానిక కాంగ్రెస్ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం మీద, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద మీ కీలక నాయకుడు, ఆయన రాష్ట్రానికి కూడా ఏదో ఇన్ఛార్జ్ ఉన్నట్టున్నారు ఎక్కడో, సంపత్ కుమార్ అక్కడ నాయకుడు. సరే, సంపత్ కుమార్ గారు, సంపత్ కుమార్ గారే కాదు కదా అక్కడ మున్సిపాలిటీలో ఉన్న అభ్యర్థి కూడా ఆయన నియోజకవర్గ బాధ్యుడు ఆయనే కదా, అది చెప్తున్నాను. బాధ్యుడు అయినప్పటికీ వారి జాగ్రత్తలో వారు ఉన్నారు. కేవలం ఒకే ఒక్క వార్డు వచ్చింది మీకు, ఒకే ఒక్క వార్డు బీఆర్ఎస్కి వచ్చింది. 8 వార్డులు ఏకంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది అక్కడ. అది కొంచెం ఇంట్రెస్టింగ్. ఫార్వర్డ్ బ్లాక్ అక్కడ కొంచెం ఏంటంటే ఓట్ బ్యాంకు, ఎస్సీ ఓట్ బ్యాంకు, వాటి దాన్ని బట్టి తర్వాత వాళ్ళంతా కూడా ఓట్లు అనేది మరలిపోయినాయి. బీఆర్ఎస్ కి సింహం గుర్తుకి మరలిపోయినాయి, బదలాయింపు జరిగింది.
కాబట్టి దీన్ని ఏదో జరిగిందని ఇప్పుడు ఆయన మీద ఇబ్బంది అనేది సంపత్ కుమార్ Right. వచ్చినటువంటి కాదు, అక్కడ ఉన్న లోకల్ నాయకత్వం మీద ఉంటుంది. అంత మాత్రాన కవిత గారు మరి రేపొద్దున ఏదో సాధిస్తారనుకుంటే అంతకన్నా పొరపాటు మళ్ళీ చెప్తాను. థ్యాంక్ యూ మానవతారాయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే అంశానికి సంబంధించి ఇది ప్రతాప్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, ఇది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్ అంశమే. ఎందుకంటే 10 వార్డులు ఉంటే అలంపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ కేవలం కాంగ్రెస్కి ఒక వార్డు, బీఆర్ఎస్కి ఒక వార్డు వచ్చింది. 8 వార్డుల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలిచింది. దీన్ని ఎలా చూడాలి? అక్కడ ఇలాంటి ఫలితం ఎందుకు వచ్చింది? ఎస్ కళ్యాణ్, అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గం అంతా ఇది ఉమ్మడి మన అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా పరిశీలిస్తే కనుక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అతి ఎక్కువగా ఓట్లతో ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. అయితే ఆ తర్వాత నుంచి కూడా సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేత కాబట్టి ఈ నియోజకవర్గం పైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టినప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఈ నియోజకవర్గంలో మొత్తం 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలంపూర్ మున్సిపాలిటీతో పాటు వడ్డేపల్లి, ఐజా, ఈ 3 మున్సిపాలిటీలకు సంబంధించి మూడిట్లలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి స్థాయిలో కైవసం చేసుకోలేదని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేదనే అంశాన్ని పక్కన పెడితే మాత్రం ఇక్కడ వడ్డేపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని అభ్యర్థులంతా కూడా ఇక్కడ గెలవడం అనేది ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కల్వకుంట్ల కవిత స్వయంగా పార్టీ కడువా కప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఆమె కడువా కప్పి అందరికి కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ సంబంధించిన బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరూ కూడా తెలంగాణ జాగృతి అభ్యర్థులే అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మొత్తం కూడా అభ్యర్థులకు సంబంధించి చూసినట్లయితే మొత్తం 10 వార్డులకు సంబంధించి 8 వార్డులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థులే గెలవడం అనేది ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. అక్కడ బీఆర్ఎస్ కు అదేవిధంగా జాగృతి అధ్యక్షురాలకు సంబంధించిన పార్టీకి ఆ ఓట్ అయితే చీలిదని చెప్పుకోవచ్చు. వాస్తవానికి నియోజకవర్గం పైన పూర్తి స్థాయిలో ఎక్కువగా పట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెల్ల వెంకటరామరెడ్డికి పూర్తి స్థాయిలో పట్టు ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో అంతా కూడా ఆయన పరిధిలోనే ఉంటుంది. ఐజా మున్సిపాలిటీ కానీ అదేవిధంగా అలంపూర్ మున్సిపాలిటీ 2 కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ పరిణామం అంటే ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎవరైతే విభేదించి బయటకు వచ్చారో బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అంతా కూడా కవిత పార్టీలో చేరడం జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీలో చేరడం జరిగింది. వారంతా కూడా స్థానికంగా ఉన్న అభ్యర్థి బలంగా ప్రభావం చూపించి మొత్తం మున్సిపాలిటీలో సంబంధించి 8 వార్డులు కూడా బీఆర్ఎస్. థ్యాంక్ యూ ప్రతాప్, థ్యాంక్ యూ. మొత్తానికి అక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్లు రాని వాళ్ళు, బీఆర్ఎస్తో విభేదించి వచ్చిన వాళ్ళు తెలంగాణ జాగృతి వైపు వెళ్ళడం, సింహం గుర్తుపై వాళ్ళు పోటీ చేయడంతో అక్కడ ఒక అనూహ్యమైన ఫలితం వచ్చింది. ఇంకెక్కడా కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉనికి కూడా ఎక్కడ చూపించలేదు. కానీ అలంపూర్ నియోజకవర్గంలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని మాత్రం కైవసం చేసుకోవడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్.